వెల్కమ్ బ్యాక్. మాజీ ఎన్సీ హరిరామ్కు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హరిరామ్ పేరిట భారీగా ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 200 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడబెట్టారని నిర్ధారించింది. గజ్వేల్లో హరిరామ్ పేరిట భారీగా ఆస్తులున్నాయి. ఏకకాలంలో 13 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు షేక్పేట్, కొండాపూర్లో హరిరామ్కు విల్లాలు ఉన్నట్లు తేల్చారు. నార్సింగ్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్స్, అమరావతిలోనూ కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. మార్కూర్క్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని నిర్ధారించారు. హరిరామ్ పేరిట పటాన్ చెరువులో 20 గుంటల స్థలం, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు, 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్ ఉన్నట్లు గుర్తించారు. కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ఫ్లాట్లు ఉన్నట్లు నిర్ధారించారు. BMW కారుతో సహా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హరిరామ్ నివాసంలో భారీగా ఆస్తుల పత్రాలను గుర్తించారు. రేపు 3 లాకర్లను ఏసీపీ అధికారులు తెరవనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. మాజీ ఈఎంసీ హరిరామ్ కు ఏసీబీ కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఏసీబీ అధికారులు మాజీ ఈఎంసీ అయిన హరిరామ్ ఇంట్లోని సోదాలు అయితే నిర్వహించారు. ఏకకాలంలోనే 13 చోట్లయితే ఈ సోదాలు అయితే కొనసాగాయి. ముఖ్యంగా హరిరామ్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అనేది చెప్పొచ్చు. అలాగే ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, వీటిల్లోనే లోపాలు ఉన్నట్టు ఇటీవలే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే NDSC ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా నిన్న ఏసీబీ అధికారులు హరిరామ్ కు సంబంధించిన ఇల్లు, ఆఫీసులు, వాళ్ళ స్నేహితులు, బంధువులు ఇళ్లలోనే 13 చోట్లయితే ఏదైతే ఈ ఏసీబీ రైట్స్ అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా అందులో కొన్ని కీలకమైన పత్రాలు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. 200 కోట్లకు పైగా హరిరామ్ ఆస్తులు కూడబెట్టినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. దీంట్లో ప్రధానంగా చూస్తున్నట్టయితే గజ్వేల్లోని హరిరామ్ కు భారీ ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా షేక్పేట్, కొండాపూర్ లో హరిరామ్ కు విల్లాలు అయితే ఉన్నాయి. నార్సింగి, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్స్ ఉన్నాయి. అలాగే అమరావతిలో కూడా కమర్షియల్ ల్యాండ్ అని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మార్కూక్ మండలంలోని 28 ఎకరాల వ్యవసాయ భూమి కూడా హరిరామ్ పేరిట ఉంది. హరిరామ్ పేరిట పటాన్ చెరువులోని 20 గుంటల స్థలం కూడా ఉంది. శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు ఉన్నాయి. 6 ఎకరాల మామిడి తోటతో పాటు ఒక ఫామ్ హౌస్ కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇక్కడే కాకుండా ఇటు కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో కూడా ఫ్లాట్లు ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.